హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30%తో మధ్యంతర భృతి, పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులపై ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య పలు ముఖ్యమైన అంశాలను వివరించారు. పిఆర్టీయు సమావేశం వివరాలు ఆదివారం నాడు కాకినాడ జిల్లాలోని ఎన్జీఓ హోం వద్ద నిర్వహించిన జిల్లా పిఆర్టీయు కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమయంలో పలు తీర్మానాలు అయితే చేశారు. 30% మధ్యంతర భృతి ఉద్యోగుల జీవితాలలో భరోసాలను కల్పించడానికి గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం 30% మధ్యంతర భృతి ఇవ్వాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ 2024 మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించబడిన అంశమని అయితే గుర్తు చేశారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు కూడా ఇది వర్తిస్తుందని పిఆర్టీయు వివరించింది. పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు సుమారుగా 25,000 కోట్ల వరకు పెండింగ్ బకాయిలున్నాయి. బకాయిలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారంగా వీటిని త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపుల కోసం తక్షణమే బిల్లులను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పునరుద్ఘాటించాయి. బదిలీ ప్రక్రియలో మార్పులు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కనిష్టంగా 2 సంవత్సరాలు, గరిష్టంగా 8 సంవత్సరాల సేవాకాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ మార్పులు ఉపాధ్యాయ శ్రేయస్సు కోసం అనివార్యమని వివరించారు. విద్యారంగానికి బకాయిలు పలు విద్యా సంస్థలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం మరింత బలోపేతం కావాలంటే ప్రభుత్వం ఈ విషయంలో చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే పండుగలలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉద్యోగులందరికీ రాబోయే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు చర్యలు ప్రకటించవచ్చు అని ఆశిస్తున్నారు. 30% ఐఆర్తో పాటు కొన్ని ఇతర భాగాల్లో పెండింగ్ బకాయిలు కూడా చెల్లించవచ్చని భావిస్తున్నారు. సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నిరీక్షణ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. పిఆర్టీయు నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సందర్భంలో వీటిని మరింత స్పష్టంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అంశాలను చర్చించారు. ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు ఈ సందర్భంగా మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, వీలైనంత త్వరగా మధ్యంతర భృతి మరియు పెండింగ్ బకాయిలు విడుదల చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగులను సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుందని అయితే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి 30% ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపుల డిమాండ్ ప్రభుత్వ నిర్ణయాలను త్వరగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాల అంచనా. రాబోయే పండుగలలో పాజిటివ్ చర్యల కోసం ఆశ. ఉద్యోగులకు మరింత న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ దీని అమలు కోసం నిరీక్షిస్తున్నారు.